శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మొదటి యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మొదటి యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన యందు నిలిచియున్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకొనునో అలాగే తానును నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, అన్ని విషయాలలో కూడా యేసుక్రీస్తు వారు ఎలా నడుచుకున్నారో అలాగే నడుచుకోవడానికి ప్రతి క్రైస్తవుడు కూడా బద్ధుడై ఉండాలి. అదే దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. ప్రతిరోజు కూడా దేవుని వాక్యమును విని వాక్యానుసారంగా జీవించాలి. ప్రభువును నమ్మినటువంటి వాడు ప్రతి పాపము నుండి కూడా దుర్నీతి నుండి కూడా దూరం కావాలి. అవును, ఆయన చెప్పినట్లుగా జీవిస్తేనే ఆయన బిడ్డలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్మ మనలను క్రీస్తు వలె నడుచుటకు సహాయం చేస్తాడు. క్రీస్తు స్వరూపంలోనికి మనమును మారుస్తాడు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులుగా జీవించాలి. అందుకే అన్నాడు, మీరు పరిశుద్ధులగుటకు పిలువబడితిరి కానీ అపవిత్రులగుటకు కాదు అని మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో సెలవిస్తోంది. కాబట్టి జారత్వం నుండి దూరంగా పారిపోవాలి ప్రియులారా. దుష్టమైనటువంటి తలంపుల నుండి, దుష్టమైనటువంటి ఆశల నుండి, దుష్టమైన కోరికల నుండి మనందరము కూడా పారిపోయి మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. మీరు పరిశుద్ధులగుటకే అంటే జారత్వం నుండి దూరంగా ఉండటమే ఆయన చిత్తం. మనలో ప్రతి వాడు కూడా దేవుణ్ణి ఎరగనటువంటి అన్యజనులను పరిచయం చేయాలి. లోకానుసారమైనటువంటి కార్యం నుండి వాళ్ళని పరిశుద్ధుని వైపు తిప్పాలి. అది మనము నడిచే నడతను బట్టి ఉంటుంది, మాట్లాడే తీరును బట్టి ఉంటుంది, చూసే చూపులను బట్టి ఉంటుంది, మనం చేసే పనిని బట్టి ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనం ఏదైనా చేయాలి అంటే క్రీస్తును సాదృశ్యంగా ఉంచుకొని క్రీస్తును చూపించేవారుగా ఉండాలి. అదే మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము ఆయనను చూపించుకోవడానికి కోసమే బద్ధులై ఉండాలి. ఆయన బట్టి మనము ఇతరులకు బయలుపరచబడేవారుగా, ఇతరులకు చూపించేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఎలా కాపాడుకోవాలో నీకే అప్పగిస్తున్నాను. దేవుణ్ణి అడగదాం. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడదాం. ఈ అంత్యకాల దినములలో, ఈ దౌర్భాగ్యమైన దినాలలో, దుష్ట దినాలలో, అంత్యకాల దినములలో యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి ఇష్టపడదాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయన, మీరు వాక్యం చాలా సూటిగా మాకు మాట్లాడుతుంది. ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకోవాలో అడగా నడుచుకోవడానికి బద్ధుడై ఉండాలని సెలవిచ్చారు. అలాంటి ధన్యత మాటలు వింటున్న వారందరికీ దయచేయండి. అట్టి కృప మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.